పాపుల ప్రార్థన అంగీకరించడం. ఏ పాపులు? పరిశుద్ధ పాపులు. పరిశుద్ధ పాపులు అంటే పరిశుద్ధ పాపులు అంటే పైకి మాత్రం గొర్రెపిల్లలా ఉంటారు, లోపల తోడేలు లాంటి స్వభావం. అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. రెండవది, దేవుని యొక్క దైవవాక్యాన్ని వినని వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. మూడవది, దురాశ సంబంధమైన ప్రార్థనలు అంగీకరించడు. నాలుగవది, ప్రేమ చూపలేని వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. దయచేసి కుటుంబంలో మన బాధ్యత ఏమైతే ఉందో, మన స్థానం ఏంటో, ఆ స్థానానికి విలువ, గౌరవం, మర్యాద. అమ్మా మన స్థానానికి మనము కలిగి ఉన్న ప్రేమ మనకేం చూపించాలంటే విలువను, గౌరవాన్ని, అలాగే విధేయతను చూపించేదిగా ఉండాలి. ఇప్పుడు తల్లిగా ఉన్నావంటే నీ ప్రేమను బట్టి నీ కుటుంబస్తులు ఏం చేయాలి? నిన్ను గౌరవించాలి, నీకు విధేయత చూపించాలి. అలాగా నీ ప్రేమ అనేది కలిగి ఉండాలి. అలాగా కుటుంబంలో నీ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి విలువ ఉండాలి, అక్కడ గౌరవించాలి. ఉందలే మా అమ్మ, ఉన్నాళ్ళే మా నాన్న, ఉన్నాళ్ళే మా తమ్ముడు, ఉన్నాడులే మా అన్న అన్నట్లుగా మన గురించి మాట్లాడేటప్పుడు ఆ స్వరాలు వినబడకూడదు. అమ్మండి, మా నాన్నండి, అండి అండి అనేటట్లుగా ఉండాలి తప్ప లెండి లెండి అన్నట్లుగా ఉండకూడదు. అలాగ మన ప్రేమను మనం కాపాడుకుంటూ మనం జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే దరిద్రుడంటే ఆర్థిక పరిస్థితుల్లో క్షీణించిన వారు మాత్రమే కాదు. పేదవారు అంటే ఆర్థిక పరిస్థితుల్లో క్షీణించిన వారు మాత్రమే కాదు. సహజంగా పేదవారు లేకపోతే దరిద్రులు అనగానే పాపం ఎలా పోతాం, వీళ్ళు ఆర్థికంగా అంత స్తోమత లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. మన దృష్టిలో పేదవాళ్ళు అంటే ఎవరండి? చెప్పండి. కాస్త మాట కరెంట్ వచ్చింది, మాట్లాడరేంటి? ఇందాక మౌనంగా ఉన్నారు. దేవుని అది అడిగాను, ప్రభు నీ దాసుని స్థితిని చూచి కరెంట్కి ప్రభు అని దేవుని అడిగాను. ఎందుకంటే అక్కడికాడ చెమట కారి నీరు గారికి వచ్చింది. అక్కడ లాస్ట్ మూమెంట్లో పోయింది కరెంటు, ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సహజంగా డబ్బు లేనివాడు దరిద్రుడు లేకపోతే పేదవాడని మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది. అది మాత్రమే కాదు, అలాంటి ఆలోచన మాత్రమే కాదు, అసలు దరిద్రుడు అంటే చెప్తున్నాడు కదా, ఏ అవసరతనైనను అపేక్షించి పొందుటకు శక్తి లేక, ఏదైనా ఒక అవసరం ఉంది, బండి కొనుక్కోవాలని ఉంది, లేకపోతే ఒక డ్రెస్ కొనుక్కోవాలని ఉంది, ఒక వస్తువు కొనుక్కోవాలని ఉంది, ఆశ ఉంది, కానీ దాన్ని పొందుకోవడానికి శక్తి లేక తర్వాత అన్నాడు, సహాయము కొరకు అంగలార్చు ప్రతి ఒక్కడు కూడా పేదవాడే. అర్థమైందా? వాళ్ళు ఆశపడ్డారు కానీ కొనుక్కోవడానికి శక్తి లేదు, స్తోమత లేదు. దాని విషయములో స్తోమత కలిగిన వారిని వారు అంగలారుస్తూ, ఒకవేళ అడిగేవాడే వాడు పేదవాడు, దరిద్రుడు. మనము అలాంటి వారి విషయంలో మనము సహాయము చేయక హృదయ కాఠిన్యముతో దేవుని యొద్ద సహాయం కొరకు ప్రార్థించుట వలననే మనకింతవరకు ప్రత్యుత్తరము లభించటం లేదు. జాగ్రత్తగా చెప్తాను, వినండి. పేదవాడు, దరిద్రుడు అంటే ఆర్థికంగా
చితికిపోయిన వాడు, డబ్బు లేనివాడు మాత్రమే కాదు. ఒకటి. రెండవది, వాడు ఆశపడ్డాడు కొనుక్కోవాలని ఏదైనా, కానీ దాన్ని పొందుకోవడానికి అంత స్థితి స్థాయి లేదు, శక్తి లేదు. అలాగా లేని వాడు ఒకటి. రెండవది, లేనివాడు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి తాను పొందుకోవాలన్న దానికోసం సహాయం కొరకు అంగలారుస్తాడే, అలాంటి వాడు దరిద్రుడు. అలాగే మరొక విషయం కూడా చెప్తున్నాను, అలాంటి అంగలార్చేవారు మీ ఎదుట కనబడినప్పుడు, ఇప్పుడు దాకా చెప్పింది దరిద్రుడు అంటే పేదవాడంటే వాడి లక్షణాలు. అలాంటి వాడు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి సహాయం కొరకు నేను అడిగినప్పుడు, చేయగలిగిన స్తోమత ఉన్న హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చి, దేవుడా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలకు ఏమవుదంట, ఇప్పటి వరకు కూడా జవాబు రావట్లేదు, లేకపోతే జవాబు పొందలేదంటే అదొక కారణమని దేవుడు యొక్క లేఖనాలలో నుంచి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమైంది మీకు చెప్పింది? ఇప్పుడు లేనివాడు దరిద్రుడే. నేను ఒక మాట చెప్తున్నాను, ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నట్లుగా, ఒకవేళ ఆ ఫిలిప్పు సంఘానికి, అక్కడ సంఘ బిడ్డలకు ఉన్నటువంటి మనసే కానీ, ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో కానీ ఉన్నట్లయితే, దేవుడు ఈ పగటి కాలమందు, ఈ పునరుద్ధానపు దినమందు మన జీవితాల్లో కూడా ఒక మార్పు రావాలని కోరుకుంటూ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సహజంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారండి? నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలు అని ఈ రీతిగా సొంత కార్యాలు, వారి సొంత అవసరతలను, వారి సొంత కోరికలను, వారి సొంత అభిరుచులను మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు, దాని ప్రకారంగా జీవిస్తున్నారు. కానీ ఇతరుల కార్యములు లేకపోతే ఇతరుల అవసరతలను ఏం చేయ చూడట్లేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు కదా, నీ సొంత కార్యములను, నీ సొంత అవసరతలను ఎలాగైతే చూసుకుంటున్నావో, ఇతరుల అవసరతల విషయంలో ఇతర కార్యములు కూడా అలాగే చూడండి, అలాగే ఆలోచన చేయండి అని తెలియజేస్తూ చెబుతూ కింద ఒక మాట అంటున్నాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు సంగమా మీరు కలిగి ఉండండి. రోజు ప్రేమ సువార్త ప్రార్థన మందిరమా, క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండండి. ఏంటి ఆయన మనస్సు అంటే? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడంటే, క్రీస్తు ప్రేమ ద్వారాగా మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి తండ్రి తన కుమారుణ్ణి మానవ రూపిగా ఈ లోకానికి ఏం చేశాడండి? పంపించాడు. మనల్ని అపరాధముల చేత, పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను పరిశుద్ధులుగా బ్రతికించడానికి పరిశుద్ధుడైన దేవుడు పాపముగా మార్చబడ్డాడు. చెయ్యని నేరాన్ని తన మీద మోపుకొని పొందకూడని శిక్షను తాను ఏం చేశాడండి? యేసునాథుడు పొందాడు. ఇదే క్రీస్తు యేసు ప్రేమ. యేసుక్రీస్తు వారు మనలాగా సొంత కార్యాలను చూసుకునే లెక్కనైతే ఈరోజు మనందరికీ పాప విముక్తి కలిగేది కాదు, రక్షణ భాగ్యం అనేది మనకు కలిగేది కాదు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఈ లోకములో జీవించేవారం కాదు. పాప మాలిన్యమైనటువంటి జీవితంలోనే కొట్టిమిట్టాడుతూ అలాగే జీవితం మనుగడ కొనసాగుతూ ఉండేది. ఈరోజు పాపానికి దూరంగాను, పాపాన్ని ద్వేషిస్తూ ఏమండి జీవించగలుగుతున్నామంటే, నిజంగా అదే పాపములో కానీ మనం మునుగు తేలుతున్నట్లయితే ఈరోజు మన బతుకులు తెల్లారిపోయాయి. ఎలాగైపోయే వాళ్ళం, ఏమైపోయే వాళ్ళం కూడా తెలిసేది కాదు కదండి. అసలు మామూలుగా అయితే మనము రక్షించబడక ముందు అయితే, ఆదివారం అయితే మన యొక్క ఒక్కసారి మీ పాత జీవితానికి వెళ్ళండి. ఆదివారం ఎక్కడ ఉండేవాళ్ళు ఈ టైంలో?
టీవీలు అప్పుడక్కడ ఉన్నాయిలేండి, ఉన్నా కానీ డబ్బా టీవీలు ఉండేవి. ఆ చిన్న టీవీలు ఏం చూస్తామని 70 ఎంఎంలు కావాలిగా మనకి. ఏ ఎంఎంలు కావాలి చెప్పండి? అసలు వీళ్ళందరూ 70 ఎంఎంలు అంటే తెలీదు, 35 ఎంఎంలు అంటే తెలీదా చెప్పండి? అందరూ కూడా ఏం చేసేవాళ్ళు? కొన్ని ఆరు బయట, అది ఇది ఒకటి కరెక్ట్. ఆడ పోలీసులు అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? ఆరు బయట వెళ్ళి కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇంట్లో విషయాలన్నీ వీధిలోకి తీసుకొచ్చి, వీధిలో విషయాలన్నీ ఇంట్లోకి తెచ్చుకొని కొట్టుకుంటూ తిట్టుకుంటూ అడావుడి చేసుకుంటూ అలిగి అమ్మగారింటికి ఇలాగా. నిజంగా అప్పుడు కాలపు జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకోండి. సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ఆదివారం అనుకునేవాళ్ళు హాలిడే, జాలిడే అనుకునేవాళ్ళు, కానీ ఆ జాలిడే కాస్త ఏమైందండి? ఏడుపుల డేగా మారిపోయేది, కన్నీటి డేగా మారేది కదా. తిట్టుకునే డేగా మారిపోయేది, కొట్టుకునే డేగా మారిపోయేది. దాకలో కూర దాకలు అన్నం దాకలు పగిలిపోయే డేగా మారిపోయేది కదా. ఏదో అలాగుండేది. కానీ దేవుడు మహాకృప, ఇప్పుడు దేవుడు మనకు ఏం చేశాడంటే ఒక నూతన మనసును దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ మనసు ఎలాంటిదండి? సర్దుకుపోయే మనసు. ఏ మనసు? మా అమ్మ అప్పుడప్పుడు నాకు చూసి ఆ సోఫాలో కూర్చొని నేను అన్నం తింటున్నప్పుడు అనుకుంటుంది కదా, నా కొడుకు చూడు ఎంత మారిపోయాడు, నేను పెడితే అన్ని వంకలు పెట్టేవాడు, ఇప్పుడు చూడు బెల్లం చేసి పెడితే నోరు మూసుకుని అట్ట తినేస్తున్నాడు అని ఆమె అనుకుంటుంది. నేను అంటాను కదా, అప్పుడు నాకు సర్దుకునే మనసు లేదు, ఇప్పుడు సర్దుకునే మనసు నా దేవుడు నాకు అనుగ్రహించాడు, అంతే. హల్లెలూయా. అప్పుడే మనసు లేదు, సర్దుకుపోయి మనసు ఉండేది కాదు. అన్నిటికి కూడా గొడవలే. ఏంటి అన్నం, ఏంటి ఇది మాడిపోయింది వచ్చింది ఏంటి, ఎండిపోయింది వచ్చింది ఏంటి, ఆ కూర ఏంటి అలాగుంది, ఈ పళ్ళెం ఏంటి ఎంగిలి తగిలింది, ఈ గ్లాసు నాదేనా, ఈ చెంబు నాదేనా, ఈ పళ్ళెం నాదేనా. అన్నిటికి కూడా ప్రత్యేకించబడిన వాడిగా ఉండేవాడిని ఇంట్లో. ఏది తేడా వచ్చినా సరే నాకు ఇష్టమైన కూర వైపు వేరే వాళ్ళు కన్ను కూడా పడకూడదు అక్కడ. మా అమ్మ కూడా అలాగే చేసేది. నాకు తినిన తర్వాతే వాళ్ళకి పెట్టేది. ఆ ఒక్క కూర మాత్రమే నాకు నచ్చింది, అదొకటి ఎవరికి నచ్చదు అది. అలాగుండేవాడు. ఇప్పుడు ఏంటి మా వాడు అలాగా. అప్పుడును సర్దుకుపోయే మనసు అంతగా ఉండేది కాదు, ఇప్పుడు సర్దుకుంటున్నా అంతే తప్ప టేస్టుల్లో మాత్రం మార్పు లేదండి. ఏం చేస్తాం, సర్దుకోకపోతే సేవకులం కదా. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అలాంటి ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు నేను అంటున్నాను, నేను సేవకుడిగా సర్దుకుపోతున్నట్లుగా మీరు కూడా విశ్వాసులుగా మీ గృహాల్లో మీరు ఏమైపోవాలి? సర్దుకుపోయే మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు మీ సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతరుల కార్యాలు కూడా ఏం చేయాలి? చూడాలి. ఇతరుల అవస్థలను కూడా గుర్తించాలి, వాళ్ళ పరిస్థితులను కూడా గమనించాలి అని చెప్పి పూసుకోమని కాదండోయ్, శక్తికి మించి చేయమని చెప్పట్లా. నీ ఇంటి వారిని నువ్వు అలాగే చూసుకోవాలి. కాస్త ఏమన్నా బయట వాళ్ళు కూడా ఏదన్నా పరిస్థితి బాగుపోతే వాళ్ళని కూడా అలాగే పట్టించుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ పేదవారు లేకపోతే దరిద్రుల్లో 2 రకాలు ఉంటారు. అర్థమైంది? దీంట్లో కూడా 2 రకాలు, ప్రతి దాంట్లో 2 రకాలు ఉన్నారు. ప్రతి దాంట్లో మంచోళ్ళు 2 రకాలు ఉన్నారు. ఏమండి? దరిద్రుల్లో కూడా మంచోళ్ళు 2 రకాలు ఉన్నారు. ప్రతి దాంట్లో 2 రకాలు ఉన్నాయి. వీళ్ళు కూడా 2 రకాలు. దరిద్రులు మోసం చేసే దరిద్రులు ఉన్నారు, అలాగే మంచి దరిద్రులు కూడా ఉన్నారు. మంచి పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మోసం చేసి పేదరికంలో పేదవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చూడండి, వాళ్ళు అడుక్కునే విధానం చూస్తూ ఉంటే ఎంత మోసం చేసేస్తారో తెలుసా. కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే దున్నపోతులాగా పక్కన కూర్చుంటుంది. ఈ చంటి పిల్లల్ని పంపించి వాళ్ళు అడుక్కురా పోరా, వాళ్ళని అడిగిరా ఇది అడిగిరా అని చెప్పి అలా పంపించి, ఈమె గారు మాత్రం కాస్త చెమటగడ ఒంటికి పట్టనీయకుండా, అప్పుడు కూడా మెయింటెనెన్సే దానికి కూడా, బట్టను అలకూడదు, ఒంటికి చెమట పట్టకూడదు. చేసి ఏం చేస్తారంటే మళ్ళీ తెచ్చిన ఐటమే రాకూడదు, మళ్ళీ
మొన్న నేను పాస్టర్ గారు పిల్లలకి ఏదైనా స్నాక్ తెద్దామని వెళ్తే స్నాక్స్ ఆడికి వెళ్తే ఒక పుట్టోడు వచ్చి మాటికి ఇట్ట అడుగుతున్నాడు. అడుగుతుంటే నేను పాస్టర్ గమనిస్తా ఉన్నాం. వాడు వచ్చినప్పుడల్లా కొత్త ఐటెం తీసుకెళ్తున్నాడు. వాడు తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఒక ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి బాగా అని అడుగుతుంటే ఏంట్రా అంటే టీ తాగుతాడంటాడు. ఎందుకంటే ఆ స్నాక్స్ టిఫిన్ అయిపోయింది అక్కడ. ఇప్పుడేం కావాలా? టీ కావాలన్నాడు. సరే అని చెప్పి ఏం చేస్తాడని చెప్పి తీసుకెళ్తే అంతకుముందు నేను చూడలా. తర్వాత టీ పట్టుకుని పోతా ఉన్నాడు. ఎక్కడికి పోతున్నాడు? అక్కడ తాగొచ్చు కదా అని చూస్తే తీసుకెళ్ళాలి అమ్మకెత్తున్నాడు. అమ్మగారు అప్పుడే నవ్వులుతా ఉంది, పంది నవ్వులట్టుగా. తెచ్చినవన్నీ తింటా కూర్చుంది. ఇప్పుడు టిఫిన్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు టీ తెమ్మని చెప్పినట్టుగా ఉంది. టీ తెచ్చి తింటే శుభ్రంగా సంకలో పెట్టుకుంది, చేతి దగ్గర ఒకటి పెట్టుకుంది. చూడండి ఎంత అంటే చిన్న పిల్లలను వలగా ఎర్రగా వేసి కడుపులు నింపుకునే వాళ్ళు ఉన్నారండి. నిజంగా ఇంకొంతమంది ఉన్నారు. నేను చెప్పాను గతంలో మోసపోయానని. అయ్యా మా ఇంట్లో వంట వండుకొని ఎన్ని రోజులు అయిపోయింది అంది. ముసలిది పండు ముసలిది ఎంత ఉంది? వారం రోజులు అయిపోయింది అయ్యా అంటే నేను అప్పటికే అడిగాను, నోరు తెలిసి నిజం చెప్పి ముసలిదా నాన్న, నిజంగా నువ్వు వారం రోజులు అయింది అయ్యా నా మీద ఒట్టేసేస్తుంది. మళ్ళీ అక్కడ ఇది అవసరం నీ మీద ఒట్టయ్యా, నేను వారం రోజులు అయిందయ్యా అంది. అమ్మ బాబాయ్ పాపం అసలే బొమ్మలాంటిది అని చెప్పి డబ్బులు ఇచ్చి ఇలా మా పాస్టర్ అమ్మ మిషన్ కొట్టుకెళ్ళి బయటకు వచ్చి లేట్ అయ్యింది. తీరా అలా గమనిస్తూ ఉంటే ఈ ముసలిది వెళ్ళింది. వెళ్ళంగానే బార్ నుంచి ఒకడు వచ్చాడు. వాడికి డబ్బులు ఇచ్చింది. ఏందా ఈ పనికి మాలోడేంటి పాప ముసలిది డబ్బులు అడిగి కొత్త ఈ బార్ షాపులో తాగింది సరిపోక మళ్ళీ వచ్చి ముసలిదాని దగ్గర డబ్బులు తీసుకుపోతున్నాడు. దుర్మార్గుడు అని ముసలిదాని క్లాస్ బిగుదామని ఏ ముసలిదానని వాడుకొని తీసుకెళ్ళి ఆడికి ఇవ్వడానిక అని చెప్పి అరుద్దామని చెప్పి అలా ఆలోచన చేస్తుండగానే ఈ లోపలికి వెళ్ళినాడు. ఒక గ్లాసుడు మందు తీసుకొని ముసలిదానికి ఇచ్చాడు. ఏ ముసలి దగ్గర ఇప్పటిదాకా పురుషులను చూశాను, గుటకు గ్యాప్ ఇస్తారు కానీ ముసలి గ్లాస్ మొత్తం అయ్యేదాకా అసలు గ్యాప్ ఇవ్వకుండా తాగి పడేసింది మొత్తం. తాగేసేటప్పటికి చూడండి వాడిని కాదు తిట్టాల్సింది. అసే ముసల్దానా పొద్దున్నే నాతో పాపిష్టి పని చేయించావు కదే. మళ్ళీ వాడు తెచ్చి ఇచ్చినందుకు వాడికి మళ్ళీ ఏమిచ్చిందండి? ఏమంటారు దాన్ని? కమిషను. ఈ ముసలిదానికి మళ్ళీ అసిస్టెంట్ వాడికి మళ్ళీ కమిషన్ ఇచ్చింది. అమ్మో నీ మెయింటెనెన్స్ తగలయ్యా, నాకే లేదు కదా అంత మెయింటెనెన్స్. పాప మన వాళ్ళకి తెచ్చిన వాళ్ళకి ఎవరు కమిషన్ ఇచ్చాను ఎప్పుడన్నా? ఏమి ఇవ్వలేదు వీళ్ళకి, నాకే లేదు అంతా. కానీ నా దగ్గర అంటే అడుక్కోవడానికి వచ్చిన దానికి మళ్ళీ చూడండి వాడికి ఒక అసిస్టెంట్. వాడు మందు తెచ్చినందుకు వాడికి ఇందా అని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి తీసుకొని అసలు ఎంత సీనియర్ మోస్ట్ అండి ఆమె తాగే విషయంలో. అక్కడ తాగేసిందండి గ్లాసులు మందు. తాగేసి మళ్ళీ అమ్మని గ్లాస్ పక్కన వేసి మళ్ళీ తెచ్చేసి అయ్యా అయ్యా అంటుంది. నువ్వు ఎక్కువ బండి ఎక్కువ మా పాస్టర్కు చెప్పారు, నువ్వు ఎక్కువ ఒక సీన్ చూపిస్తానే కన్నా. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అలాగ అడగంగానే అయ్యా 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 3 రోజులు అయ్యిందయ్యా ఇంట్లో వంట వండుకుంది. నీ చంపేద్దాం ముసలిదానా, ఇప్పుడే కదా అక్కడ 6 రోజులు అయింది, వారం రోజులు అయింది వంట వండుకొని అని చెప్పి డబ్బులు వసూలు చేసి మందు తాగావు కదా ముసలిదానా. పొద్దున్న నాతో పాపిష్టి పని చేయించావు కదా, నీ సేవకుండా అయి ఉండి నాతో ఈ తప్పు పని చేయించావు కదంటే అటుంది. నాలుగు కోరుకుంటుంది. ఏం చెప్తామండి? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. కానీ పేదవారిని కనికరించే విషయంలో, జాలిపడే విషయంలో జాగ్రత్త. వాళ్ళు ఆ ముసుగులో ఉండి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారి కోసం కాదు చెప్తుంది, నిజముగా పేదరికంలో ఉన్నవారు, నిజముగా అవసరతలో ఉన్నవారు, నిజంగా ఆశ కలిగిన వారి విషయంలో నీవు హృదయాన్ని కఠినపరచుకోకుండా చేతనైన సహాయము చెయ్యటను బట్టి అలాంటి చేసిన మనసుతో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకును వచనాలను అక్కడ వాక్యములో సెలవిస్తా ఉన్నాను. తర్వాత చదువుగా నాగండి. నీవు అలాగ కనికరించుకోకుండా, అలా సహాయపడుకోకుండా నీ సొంత కార్యాలు చూసుకుంటే అలాగ చూసుకున్న వారి ప్రార్థన దేవుడు అంగీకరించడంట. ఒకవేళ నీవు పేదవారిని, లేదే పేదరికంలో ఉన్న వారిని, దరిద్రులను
వారి పరిస్థితిని చూచి నువ్వు కనికరిస్తే ఏం జరుగుతుందో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17 వచనాన్ని చూద్దాం. 19-17 చూడండి ఒక్కసారి. 19-17 ఒక్కసారి పేదలను కనికరించువాడు, జాగ్రత్తగా చదువుతున్నారు. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, ఏంటంట? యెహోవాకు అప్పిచ్చువాడు. అప్పిచ్చువాడంటండి. హల్లెలూయా. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అప్పిచ్చువాడంట. ఏంటంటండి? ఎవరికి అప్పించినట్లు? ఏమి ఇవ్వకుండానే ఇంతగా దీవించబడుతున్నామంటే ఒకవేళ దేవుడికి అప్పించే స్థాయిలో కానీ నీ యొక్క భక్తి విధానం ఉన్నట్లయితే ఇంకెంత మేలు పొందుకుంటాం ఒకసారి ఆలోచించేయండి. దేవుడికి అప్పు ఇవ్వకుండానే ఇంత ఆస్వాదించబడుతున్నాం కదా, అవునా కాదా? ఇచ్చారు ఏమన్నా దేవుడికి అప్పుగా? ఏమి ఇవ్వలేదుగా. రక్షణ ఉచితంగానే తీసుకున్నారా? ఏమండి? దేవుడిచ్చిన రక్షణ దానికి ఎంతో వెల చెల్లించాడు, కానీ మనకు అది ఎలాగిచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. దానికైనా వెల చెల్లించామా? అయినా దేవుడి చేత ఏమవుతున్నామండి? ఆస్వాదించబడుతున్నాం కదా. కానీ దేవుడికి అప్పిస్తే ఇంకా ఆశీర్వాదం ఎలా కూడా చెప్పండి. అంటే అప్పు ఇవ్వడం అంటే దేవుడికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడం కాదు. దేంతో దేవుడికి యెహోవాకు అప్పించుట అనేది దేంతో పోల్చుకున్నాడంటే పేదవారిని ఏం చేస్తాడు? కనికరించువాడు, పేదలకు సహాయపడిన వాడు, పేదలను ప్రేమించిన వాడు దేవునికి అప్పించిన వాడితో సమానమని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నిజంగా దేవుడు అప్పుకు ఏమండి, నువ్వు అప్పు ఇచ్చింది కొంత అయితే ఆ అప్పు మరలా రిటర్న్ నీకు ఇచ్చేది ఎలాగుండో తెలుసా? మరింతగా అది మీకేమవుతుందంటే మేలుగా మారుతుంది. ఇక్కడ అందుకే అంటున్నాడు, కింద అంటున్నాడు కదా, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. నువ్వు చేసిన ఉపకారానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యుపకారం. నువ్వు ఉపకారం అనేది కొంత చేస్తుండొచ్చు, కానీ దేవుడు చేసి దాని ప్రత్యుపకారం ఎలాగో తెలుసా? నిజంగా దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడండి. నీవు ఉన్నదానిలో నువ్వు ఉన్నదానిలో ఇస్తావు, సహాయపడతావు. నువ్వేదైనా ఉపకారం చేస్తే ఉన్నదానిలో నువ్వు చేస్తావు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేసిన దానికి సమృద్ధిగా ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సమృద్ధిగా చేస్తావా? ఉన్న దాంట్లో కొద్దిగా చేస్తావు, అంటే ఉన్న దాంట్లో అంటే కొంత నువ్వు దాచుకొని చేస్తావు. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు తన దగ్గర కలిగినదంతా నీకు ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చే ప్రతి ఉపకారం అంత గొప్పగా ఉంటుందండి. ఈరోజు నా జీవితంలో మీకు అర్థం కావాలంటే నువ్వు ఇచ్చేది 5 అయితే దేవుడి దగ్గర నుంచి పొందుకునేది 50 అయింది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు మనము ఇచ్చే విషయంలో ఎంత అడుగుతున్నాడు? నీకు వచ్చే దానిలో 10వ భాగం అడుగుతున్నాడు కదా. అలాగే ఇచ్చేటప్పుడు దేవుడు ఎలాగిస్తాడు తెలుసా? నువ్వు ఇచ్చింది 5 అయితే దేవుడు 10 అంతలు ఇస్తాడు దేవుడు ప్రత్యుపకారంగా. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో నేను అలాగే అనుభవిస్తున్నాను. ఇచ్చేటప్పుడు ఎడం చేత్తో ఇస్తున్నామేమో కానీ పొందుకునేటప్పుడు మాత్రం ఇచ్చేటప్పుడు ఏమన్నా మన గుప్పిడి నిండా మనం ఇవ్వకపోవచ్చు, కానీ పొందుకునేటప్పుడు గుప్పిడి నిండా పొందుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మర్చిపోకుండా మన జీవితాన్ని దేవుడు వాక్యానుసారంగా మనం కట్టుకోగలిగితే, దేవుడు అంటున్నాడు కదా, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. నువ్వు చేసిన మేలుకి లేకపోతే ఉపకారానికి ఆయన ఏం చేస్తాడ? ప్రతి ఉపకారము చేస్తాడు. ఈ విషయాన్ని మాత్రం ఎన్నడూ మర్చిపోమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తర్వాత చూడండి, మత్తయి సువార్త 25:31-46 వరకు అక్కడ ఒక ఉపమాన రీతిగా మనందరం చదివిన వాళ్ళమే, అది కొట్టిన పిండే, కానీ మనం అంతా వివరణాత్మకంగా అర్థం చేసుకునే రీతిగా అర్థమయ్యే రీతిలో చదవం కదండి. ఎక్కువగా చదువుతామా? ఈ వాక్యమా? అబ్బో నాకు ఎప్పుడో తెలుసు, నేను చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పింది మాకు అన్నట్లుగా మీ తలకాయలు ఊగుతాను, నాకు తెలుసు. అయితే చూద్దాం, దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనము
నేర్చుకోవడానికి ఇష్టపడదాం. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46 వరకున్న వచనాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడంటండి. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది కదా, మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు జరిగేది ఏంటి తెలుసా? అప్పుడు సమస్త జనములు ఆయన యొద్దకు పోగు చేయబడి వస్తారంట. ఇది ఒకానొక దినమందు మన జీవితాల్లో మనము ఎదుర్కొనే, లేకపోతే మనకు ఎదురయ్యే ఒక అనుభవం ఇది. అప్పుడు ఏం జరుగుతుందంటే జనములందరూ కూడా, అంటే ప్రపంచంలో విశ్వమంతట్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు వస్తారు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదురుకు రావాలి. వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు కదా, గొల్లవాడంట మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. హల్లెలూయా. ఇక్కడ గొల్లవాడు అనగా ఏమండి, మహిమతో నింపబడి ఏమండి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవునికి సాదృశ్యంగా గొల్లవాడు మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే సమస్త జనములు అంటున్నారు కదా, వాళ్ళు ఎవరయ్యా అంటే మనమేనండి. ఆ మనలో ఏం చేస్తాడంట, గొర్రెలలో నుండి క్షమించండి, మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా కోడుకున్నటువంటి జనసమూహం అంతటిని కూడా 2 గుంపులుగా డివైడ్ చేస్తాడంట, వేరుపరుస్తాడంట. వేరుపరచిన తర్వాత చూడండి, మొట్టమొదటిగా గొర్రెల గుంపుతో మాట్లాడుతున్నాడు కదా, ఏమని? అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, కుడివైపున ఎవరున్నారండి? ఏ గుంపు ఉందండి కుడివైపు? గొర్రెలను. ఏ గుంపు ఉంది? గొర్రెల గుంపు ఉంది. ఆ గొర్రెల గుంపుతో అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎప్పుడంట? లోకము పుట్టినది మొదలుకొని. గొర్రెల గుంపు అనగా నీతిమంతుల కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య జీవాన్ని, అలాగే ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్తా ఉన్నాడు. వీళ్ళకేం అర్థం కావట్లా. మేము ఎలా నీతిమంతులము ఏంటి అసలు? ఎందుకు దేవుడు ఇలాగా పొగుడుతున్నాడు, మమ్మల్ని గొర్రెల గుంపు అన్నాడు? ఏం అర్థం కాల. నాయనా నాదుడా, నీ మర్మాలు మాకు అర్థం కావట్లేదు, కానీ ఇంతకు వివరణంగా చెప్పయ్యా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అక్కడ చెప్తున్నాడు కదా, నేను ఆకలి కొనినప్పుడు మీరు ఏం చేశారు? నాకు భోజనం పెట్టిరి. ఏం పెట్టారు? ఆగండమ్మా. ఆకలి కొన్నప్పుడు ఏం పెట్టారు? నీటి ఓట వచ్చిన భోజనం. ఏ ఓట? నీటి ఓట. అర్థమైందా? నీటి ఓట అంటే కొంతమందికి అన్నంలో ఏమవుతుందండి? నీటి ఓటలు వస్తూ ఉంటాయి. అంటే నీరు పట్టేసిన అన్నం. భోజనం పెట్టమంటే, ఆకలి కొనినప్పుడు భోజనం పెట్టడం అంటే, నేను అంటాను కదా, నువ్వు తినే దానికంటే శ్రేష్టమైనదే పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఉన్న దానిలో శ్రేష్టమైన దాంతో వాళ్ళ ఆకలి తీర్చాలి. అది భోజనం పెట్టడం అంటే. కొంతమంది ఆకలితో వచ్చిన వాళ్ళకి పెట్టేటప్పుడు అండి, ఆ సౌండ్లు వస్తే నాకు పరమ చిరాకు. కర్రని పెడతా ఉంటారు, గీగుతారు. అడుక్కి వెళ్ళిపోయింది మహాప్రభు ఇంకా లేదన్నట్లుగా ఏం చేస్తారంటే గీకి పెడతా ఉంటారు. అలా గీకి పెడతా నా ఒళ్ళంతా జలతరిచ్చేస్తా. నాకు సౌండ్లు వచ్చి పెడతా ఉంటాయి. కొంతమంది అన్నం వడ్డించేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? కూర గట్లు పెడతారు. దాంట్లో ఏ గట్లు పెడతారు?
వాడంట అమ్మా చాలా మన ప్రయాసం మన కష్టాన్ని చూసి పాపం వద్దులేండి ఇంక చాలండి అంట. జాగ్రత్త. నేను అంటాను, ఆకలితో నీ ఎదుటికొచ్చి భోజనం కొరకు సిద్ధపరచబడిన మనిషి, ఆ మనిషికి ఎలా పెడితే నీకు ఆశీర్వాదం వస్తుంది తెలుసా? ఎలా పెడితే నీకు దీవెన తెలుసా? తినే వ్యక్తి ఎలా తినాలి తెలుసా? ఇష్టపూర్వకంగా తినాలి, సంతోషంతో తినాలి. అంతేగాని ఎందుకు వచ్చానురా బాబు ఇంటికి నేను అన్నట్లుగా వడ్డించే వారి యొక్క లక్షణం అనేది ఉండకూడదు అని చెప్పి అతి ప్రేమ కూడా ప్రదర్శించడం వల్ల కూడా ప్రమాదమే. మనం చాలా విజ్ఞత కలిగి మన దగ్గరకు వచ్చిన వారికి మనం పెట్టే భోజనం ఎలా ఉండాలి తెలుసా? దేవుడి దగ్గర నుంచి మరలా మనకి ప్రతోపకారం వచ్చే రీతిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము చేయనది ఏదైనప్పటికీ సరే దాన్ని ప్రేమతోనే చేయాలి. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. పాస్టర్ గారు మేము ఎలా చేసామనేది మీకు ఎలా తెలుస్తుందండి? నాకు తెలియదండి, మనకు తెలిసేటట్టు చెప్పట్లా. ఏది నువ్వు చేసినా అది పరమందున్న దేవుడికి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మన దేవుడు కన్నులుండి చూడలేని వాడు కాదు, చెవులుండి వినలేని వాడు కాదు, ముక్కు ఉండి వాసన చూడలేని వాడు కాదు. కన్నులుండి చూచేవాడు, చెవులుండి వినేవాడు, ముక్కు ఉండి వాసన చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు జీవాన్ని ప్రసాదించిన నిత్య జీవము కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించవలసిన వారమే ఉన్నాం. నువ్వేదైనా చెయ్యి, దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతోపకారం రావాలంతే. అలాంటి ఒక పరిచర్య నీ ఇంటికి ఆకలితో వచ్చిన వారికి నువ్వు చేయగలిగితే, వాళ్ళు ఒకవేళ దాహం కలిగినప్పుడు ఏమండి నువ్వు వాళ్ళ దప్పికి తీర్చగలిగితే, వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రాలను ధరింప చేయగలిగితే, వారు పరదేశులుగా నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక అతిథిగా నువ్వు సత్కరించగలిగినట్లయితే, దేవుడు అంటున్నాడు మీరు నాకు చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లే. అలాంటి వారి కొరకంట లోకము పుట్టినది మొదలుకొని వారి కొరకు ఏం సిద్ధపరిచాడంట? రాజ్యమును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ రాజ్యం అది? నిత్య రాజ్యం. అక్కడ ఆకలి ఉండదు, ఏడుపు ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు. నిత్యము కూడా సంతోషముతోను ఆనందముతోను దేవుని స్తుతించుకుంటూ గడిపే ఒక రాజ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడంతా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఎవరి కోసం చెప్పాడు అండి? మేకల గుంపు గురించి చెప్పాడు. వీళ్ళంతా రివర్స్. ఇలాగా రెండు గుంపుల గురించి చెప్పిన తర్వాత గొర్రెల గుంపుకు మేకల గుంపుకు ముగింపు ఏం పలుకుతారంటే, వారి జీవితంలో ముగింపు ఏంటయ్య అంటే చూడండి, 45 వచనం చదవండి. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన్ని మేకల గుంపు వారితో చెప్పాడు. చెప్పి ఇప్పుడు అంటున్నాడు కదా, వీరు అనగా ఈ మేకల గుంపులో ఉన్నవారు వీళ్ళేమవుతారంట, లేకపోతే దేవుడి చేత శపించబడిన వారు నిత్య శిక్షకును, నీతిమంతులు అనగా దేవుని చేత ఆస్వాదించబడిన వారు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవనకు పోవుదురు. అర్థమైందా? దేవుడు పేదల విషయంలో, పేదరికములు ఉన్న వారి విషయంలో, దేవుడు హృదయములో పెట్టిన, ఆయన హృదయములో పేదవారి విషయంలో ఆయన నిలిపిన స్థానం చూడ ఎంత గొప్పదో. దేవుడు హృదయం పేదవారికి అంత స్థానాన్ని ఇచ్చాడు. ఆయనతో సమానంగా పోల్చుకున్నాడు ఆయన పేదవారిని. దరిద్రులను ఎలా పోల్చుకున్నాడండి? తనతో పాటుగా నేనే వారిని, వారే నేను అన్నట్లుగా పోల్చుకుంటూ చెప్తున్నాడు. అంటే ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు తన హృదయములు పేదవారికి ఇచ్చాడో చూడండి. ఈరోజు నీవు కూడా పేదవారికి అట్టి స్థానమే నీ హృదయంలో కల్పించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా దరిద్రులను కనికరించిన వాడు, దరిద్రులను కటాక్షించిన వాడు
మరొక దరిద్రుడిగా మారలేదు, కానీ అతడు దేవుని చేత ఆస్వాదించబడిన వాడిగా మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాల్లో అట్టి మనసు కలిగి ఉండాలని, అందుకనే ఇటలీ అనబడిన పటాలములో ఉన్నటువంటి శతాధిపతి అతడు కొర్నేలి, అతని గురించి అతడు చేసిన ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఏంటో ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్న వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసారీలో భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరులో ఉండెను. చూడండి, ఎవరండి, ఎవరున్నారండి అక్కడ? కొర్నేలి అనబడిన భక్తిపరుడు, లేకపోతే భక్తిపరుడైన కొర్నేలి. మీ అందరికీ ప్రశ్న వేస్తున్నా, మనలో ఎంతమంది భక్తిపరులు ఉన్నారు? భక్తిపరులు అంటే ఎవరండి? రక్షించబడిన వాళ్ళందరూ భక్తిపరులు కాదేంటి? చూడండి, నేను అడిగిన ప్రశ్నకి ఒకళ్ళు సమాధానం చెప్పట్లేదు, ఒకళ్ళు చేయట్లేదు, మీతో సహా. మనకు తెలిసింది కొంచెం, మనకు తెలియాల్సింది చాలా ఉంది కదా. ఎందుకంటే మనలో నేను ఒక భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలును అని ధైర్యముతో మనం చెయ్యెత్తడానికి కూడా సాహసించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఏదో ఒక లోపం దాగి ఉంది. యేసుక్రీస్తు నామములో ఆ లోపము తీసివేయబడును గాక. ఒకవేళ దేవుడు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్న వేస్తే మౌనము కానీ దాల్చామంటే వెళ్ళేది నిత్య శిక్షలోని కానీ నిత్య జీవానికి కాదు. అర్థమైందా? ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు ఎలాగుండాలంటే దేవుడు అడిగిన ప్రశ్నకు ధైర్యముతో సమాధానము చెప్పగలిగిన వారుగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. తలెత్తుకొని సమాధానం చెప్పగలిగిన వారిగా ఉండాలి తప్ప తలదించుకొని మౌనం దాల్చేవారిగా ఉండకూడదండి. అందుకు కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఈ భక్తిపరుడంట ఉన్నాడంట. చదువమ్మ తర్వాత. అతడు తన ఇంటి వారందరితో కూడా అతడంట తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. హల్లెలూయా. తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు గలవారై ఉన్నారు. అదండి భక్తిపరుడు అంటే. భక్తిపరుడు అని ఎవరంటారు తెలుసా? నువ్వు ఒక్కదానివే ఉంటే కాదండి, తన ఇంటి వారిని కూడా భక్తిలో నడిపించగలిగిన వారి భక్తిపరులు. నేను నేర్చుకున్నాను, నేను తెలుసుకున్న మందిరానికి వెళ్తున్నాను కాదు. నువ్వు కలిగి ఉన్న భక్తిని నీ ఇంటి వారందరికీ కూడా అదే భక్తి వారు కలిగి ఉండినట్లుగా మెయింటైన్ చేయగలిగిన వారు భక్తిపరులు. సహజంగా ముఠా పని చేసే వ్యక్తి తన కుమారుడు ముఠా మేస్త్రిగా ఉండాలని ఆ బిడ్డను కన్ని పోషించి పెంచి పెద్దవాడు చేయడండి. ఎలా ఉండాలని కన్ని పోషించి పెంచి పెద్దవాడు చేస్తాడండి? చెప్పండి. తనకంటే ఒక స్థాయి, ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలి, తనకంటే గొప్పవాడిగానే ఉండాలని చెప్పి ఉద్దేశముతోనే తండ్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తాడు. అతడే తండ్రి అనబడతాడు. అలాగే భక్తిపరుడు అంటే ఎవరో తెలుసా? తనకంటే ఒక మెట్టు భక్తులు ఎదగలగాలి నా బిడ్డలని కోరుకొని నడిపించే వాళ్ళే నిజమైన భక్తిపరులు. అది హల్లెలూయా. దాని కొరకు లోకానుసారంగా దాని కొరకు ఎంతో కష్టపడుతూ ఎంతగానో సంపాదిస్తూ ఉంటావు. అలాగే దీని విషయంలో నువ్వెంతో కన్నీరు కార్చాలి, ఎన్నో ఉపవాసాలు ఉండాలి, ఎంతగానో దేవుడితో గడపాలి. అప్పుడే
నీవును నీ ఇంటి వారు కూడా భక్తి పరులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తి పరుడు అంట తన ఇంటి వారందరితో కలిసి ఆ భక్తి పరుడుగా యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. చూడండి, ప్రజలందరికీ ఏం చేస్తున్నాడట? బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ చేయొచ్చు ఉన్నాడంట. బహుధర్మములు చేయొచ్చు ఉన్నాడంట. ధర్మం అంటే ఏంటండి? ధర్మం అంటే ఏంటి చెప్పనా? నిజంగా దేన్ని ధర్మం అంటారు తెలుసా? అవసరతలు ఉన్నవాడి అవసరం తీర్చడే నిజమైన ధర్మం. అర్థమైందా? అవసరతలు ఉన్నవాడి యొక్క అవసరత తీర్చుటే నిజమైన ధర్మం. కొంతమంది ధర్మాలు భలే చేస్తారండి. ఈ డిగ్రీ ఎక్కడ పడతారో నాకు తెలియదు, కానీ కొంతమంది అడుక్కున్న వాళ్ళు వచ్చిన బియ్యం తీసుకొస్తారు. ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి బియ్యం తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే సేరు డబ్బా, ఏ డబ్బా? సేరు డబ్బా పట్టుకొని వస్తారు. ఇలా పట్టుకొని వస్తారు. వచ్చి దాంట్లో తొంగి చూస్తే కింద అరకుంటాయి. ఎక్కడ ఉంటుంది? డబ్బా మాత్రం ఏంటిది? అది సేరు డబ్బా. పాపం ఆ పిచ్చి మొక్కతో కూడా ఏం చేస్తుందంటే ఆ తెచ్చుకున్న సంచి ఇంత లావున తెరిచి, ఆ సంచిని ఇంత తెరిచి ఇలా పట్టుద్ది పోపించుకోవడానికి. ఏం గారు వచ్చి పుసుకొని పోసేది ఇది ఏమండి, పోసేది. ఇంకొంతమంది తెలివితేటలు దోసుడు కదా. ఎలాగండి? ఎలాగ పట్టుకొస్తారండి? అన్నమని గారు నవ్వుకుంటున్నారు, ఎక్కడ చూసిందేమో. కొంతమంది దోసుడు అంటే ఎలాగ చెప్పండి మీరు? ఎలాగండి? కొంతమంది ఎలా పడతారు తెలుసు? దోసుడు ఇలాగా అలా పడితే మొత్తం కింద ఉంటాయి. అమ్మ చెప్పరా మీది దోసుడు? అదొక దోసుడు. నేను చెప్తా, మీకు తెలియని దోసుడు ఒకటి. దోసుడు ఒరిజినల్ ఎలాగే ఉంటుంది, 2 చేతులు కానీ ఎలా పడతారు సార్? ఇలా పడతారు. ఇది దోసుడు. ఇలా తీసుకొస్తారు. ఎలాగా? అప్పుడు ఏమవుతుందండి? ఎంత ఇదవుతుంది? సగం ఖాళీ, సగం ఈ చేతితో మూసిపడేస్తారు, కానీ బియ్యం నిండా వస్తాయి. జాగ్రత్తగా చెప్తున్నా, మనం ఏది చేసినా మరలా చెప్తున్నా, దేవుని యొద్ద నుంచి ప్రతోపకారము పొందుకునే ధర్మం మనం చేదుము గాక. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగా చేస్తానని చెప్పి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకలి మోత చేయమాకండి. పల్లకిలి మోత. ఇంట్లో పచ్చడి మెతుకులు, బయటను బిర్యానీ మెతుకులు. అలాగని చెప్పట్లా నేను. నీ ఇంటి వారిని సంతోషించు, అలాగే బయట వారిని కూడా సంతోషింపచేయి. అలాగా ధర్మం అంటే అదండి. కొంతమంది ధర్మం అని చెప్పి అధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ధర్మములోనే అధర్మాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. ధర్మములోనే ఏముంటుందండి? ధర్మము చేయొచ్చు ఉన్నట్లుగానే ఉంటారు. దానిలోనే ఏముంటుందండి? పెట్టేస్తారు వీళ్ళు. అధర్మంగా ధర్మాన్ని చూపిస్తూ ఉంటారండి. అలాగా చేసిన వారి ప్రార్థన కూడా దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. ధర్మములోనే అధర్మాన్ని చూపిస్తూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఏది చేసినా ఎదుటి వారికి సంతృప్తిని కలిగించగలిగిన, నువ్వు చేసిన ధర్మాన్ని బట్టి ఆ యొక్క ధర్మాన్ని ఎవరైతే పొందుకున్నారో, నువ్వు చేస్తున్న ధర్మాన్ని ఎవరైతే ఆస్వాదించారో వారు వెళ్ళి, ప్రభువా ఆ వ్యక్తిని మరింతగా దీవించు ప్రభు అని వారు దేవుడి దగ్గర మొర్రపెట్టే రీతిగా ఉండాలి ధర్మం. అర్థమైందా? నువ్వు చేసిన ధర్మాన్ని ఎవరైతే పొందుకున్నారో వారు వెళ్ళి చేయాలి ప్రార్థన, ప్రభు ఆ వ్యక్తిని దీవించు అని నీ విషయంలో ప్రార్థించే రీతిగా ఉండాలి ధర్మం. కొంతమంది ఏం చేస్తారండి, అసలు వాళ్ళు ఏతుండగా నేను చూస్తూ ఉంటారు. అంటే వేసింది చూసి వాళ్ళ ముఖం చూస్తూ ఉంటారు. అమ్మా ఎన్ని తెలివితేటలు ఉన్నాయిరా బాబా అని. ఇంకో మాట చెప్తా, చేయగలిగితే ధర్మం చేయి, అంతేగాని ధర్మం ముసుగులు అధర్మాన్ని చేయమాక. అర్థమైందా? ఇక్కడ ఏం చేశాడంట, అతడు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు, ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట.
అలా చేస్తూ ఉన్నప్పుడు చూడండి, పగలు పగలు ఇంచుమించు 3 గంటల 3 వేళ గంటల వేళ. ఎప్పుడండి? 3 గంటల వేళ ఇంచుమించు 3 గంటలు అంటే అది ఏ టైం అండి? అది మంచి ఎండాకాలం, అంటే భయంకరమైన ఎండ వచ్చే సమయం. నిజంగా ఆ టైంలో సహజంగా ఎవరు కూడా ఎవరింటికి కూడా రావడానికి కూడా ఇష్టపడిన టైం అది కదా. వెళ్ళినా కానీ వీళ్ళు నిద్రపోతారేమో, అసలు ఈ టైంలో వెళ్తే ఏమనుకుంటారేమో, పని ఒకవేళ అది తినే టైమా కదా. ఎవరు కూడా ఊహించనటువంటి గడియలో, అనుకోనని గడియలో దేవుని యొద్ద నుంచి దేవుని దూత ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు రావడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ జీవిత విధానం ఎలాగుందో తెలుసా? నువ్వు అనుకోనని కడిలో దేవుడు కార్యము చూచే రీతిగా నీ యొక్క భక్తి విధానం ఉండాలి. హల్లెలూయా. అయ్యో, నేను ఊహించుకోలేదండి, అసలు ఇలా జరుగుతుందని నా ఊహలో కూడా నేను అనుకోలేదు, నేను తలంచుకోలేదు, అసలు నా జీవితములోనే, నా బ్రతుకు కాలములోనే ఈ విధమైనటువంటి ఒక మేలును చూడగలుగుతానా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుకొనని గడియలో అనుకున్న విధముగా ఆశ్చర్యకరమైన కార్యముతో నిన్ను నన్ను తృప్తిపరుస్తాడు ఆయన. ఎస్, హల్లెలూయా. అనుకొనని గడియలో అనుకొనని విధముగా ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తాడండి ఆయన. అసలు నువ్వు ఊహించుకోవది. ఇంకా నువ్వు అనుకుంటావు ఇప్పుడు జరగదులే అనుకోవచ్చు, నువ్వు ఈ టైంలో జరగదులే అనుకోవచ్చు, ఇలాంటి సందర్భంలో ఇది జరుగుతుందా అనే ఆలోచన కలిగి ఉండొచ్చు. అలాంటి టైంలోనే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తాడండి. ప్రార్థనలు చేసుకుంటూ పోతున్నాడంట, కానీ ఇంచుమించు ఒక దినాన 3 గంటల సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై అతని యొద్దకు వచ్చి, కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూతని ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎలా చేరినాయి అంట? జ్ఞాపకార్థముగా చేరి మన చేరతాయి అంట, మన ప్రార్థనలు చేరుతున్నాయి అంటారా? మన ధర్మకార్యాలు, అక్కడ ఒక మాట కూడా వాడుతున్నాడు, జ్ఞాపకార్థంగా, అంటే దేవుడు జ్ఞాపకం ఉంచే రీతిగా చర్య అంటండి. కొంతమంది ఏం చేసినా కానీ గుర్తుండదు. కొంతమంది ఏదైనా చేశారంటే వారి జీవితకాలం అంతా వాళ్ళ జ్ఞాపకం ఉండిపోతాయి. ఈరోజు నువ్వు అంటున్నాను కదా, నువ్వు చేయు కార్యం ఎలాగుండాలి తెలుసా? వాళ్ళ జీవితకాలం అంతా వారి మధ్యలో జ్ఞాపకం ఉండిపోయే కార్యములు, అదే ఆ ధర్మము నీ ద్వారాగా జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పుకుంటా, ఎప్పుడు అనుకుంటాను, ఈరోజు నేను ఈ స్థితిలో ఈ స్థానంలో ఉన్నానంటే దాని వెనకాల నా ఆత్మీయ తండ్రి యొక్క ప్రోత్సాహం నేను అన్నడు మర్చిపోనది. నా ఆత్మీయ తండ్రి ప్రోత్సాహం, ఆయన ఆ రీతికి ప్రోత్సహించకపోతే ఇంకా మేకుల కంపెనీలు ఉండేవాడిని, ఓడిపోయినట్టు తెలియదు, కానీ అక్కడే కూర్చొని మొక్కుతూ మూలుగుతూ 2 కాళ్ళు ఆకాశం వైపు, ఆకాశం ఆలకించంటే 2 కాళ్ళు పైకి ఎత్తుకొని ఇంట్లో కూర్చున్నవాడిని. కానీ నా ఆత్మీయ తండ్రి నన్ను ప్రోత్సాహపరిచి, ఇది కాదు, దీని కొరకు కాదు దేవుడు నేను నియమించుకుంది, దీని కొరకు కాదు నా దేవుడు నేను కాపాడింది, నేను ఆ పరిస్థితి నుంచి నిన్ను తప్పించింది దీని కొరకు కాదు, ఇదిగో దేవుని పిలుపు నీకుంది, నువ్వు దేవుని పరిచర్య చేయాలి, దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు అని ఏలియా ప్రసంగం ద్వారా అనేక మార్లు, ఆ ప్రసంగం ద్వారాగా పరిచర్య కొరకు నన్ను దేవుడు అనేక సార్లు పిలుచుకున్నాడు. అలాగా నా ఆత్మీయ తండ్రి నన్ను ప్రోత్సాహపరిచి సేవకుడిగా నన్ను తీర్చిదిద్దాడు. హల్లెలూయా. 1 సంవత్సరం పాటు నయా పైసలు తీసుకోకుండా సర్వ ఖర్చులు వాళ్ళే భరిస్తూ నన్ను పోషించి, నాకు చదువు చెప్పించి, ట్రైనింగ్ ఇచ్చి, ఏమండి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టడానికి కారణమైంది.
అది ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఎప్పుడైనా సరే నా తోటి పనివారిని చూసినప్పుడు, నా తోటి ఉద్యోగస్తులను చూసినప్పుడు, ప్రభువా నేను వారి వలె లేకుండా ఉండడానికి నా తండ్రి, నా ఆత్మీయ తండ్రి యొక్క ప్రోత్సాహమే కదా. దాంతోపాటుగా నా తల్లి ప్రార్థన లేకపోలేదండి. నా తల్లి ప్రార్థన ఉంది. ఆమెకి ఆ సమర్పణ లేకపోతే, ఆ ప్రార్థన జీవితం లేకపోతే ఏమో సేవకుడికి కూడా ఆలోచన వచ్చేది కాదేమో. కొంతమంది ప్రార్థనలు కొంతమందికి ప్రేరేపణలు కూడా కలిగిస్తాయి. దేవుడు అలా ప్రేరేపణ కలిగిస్తాడు కూడా అభిషక్తుల ద్వారా. అలాగా వారి యొక్క ప్రోత్సాహ బలముతో ఈరోజు ఒక సేవకుడిగా దేవుని విలువైనటువంటి ఆ పని చేసే భాగ్యాన్ని దేవుడు నాకు కలగజేశాడు. ఇది జ్ఞాపకార్థంగా మిగిలిపోదండి. ఇది అలాగ నాకు గుర్తుండిపోయింది కాబట్టే నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఫోన్ చేసినా సరే, ఏ పని అప్పచెప్పినా ఆయన ఆ రోజు నాకు చేసిన ఆ ఉపకారం ముందు చూసారా, జ్ఞాపకార్థకరమైన జ్ఞాపకములో ఉండే ఉపకారం ముందు చూసారా, అదేం చేస్తుందంటే అలా నడిపించేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనలైనా నీ ధర్మ కార్యాలైనా అది దేవుని దృష్టిలో అలా ఉండిపోలేడు, జ్ఞాపకార్థంగా మిగిలిపోయే ప్రార్థన చేయాలి మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి జ్ఞాపకార్థంగా ఉండే ధర్మ కార్యాలు చేయాలి. కొంతమంది చేసింది మనం చెప్పినా కానీ మీరు చేశారా, అయ్యో నాకు గుర్తులేదే అన్నట్లుగా ఉంటాయి కొన్ని. అవునా కాదా చెప్పండి, వాస్తవేనా? చేశారా, మీరు ఇచ్చారా, అయ్యో గుర్తే లేదండి నాకు. కాదు, నువ్వు ఏది చేసినా సరే పొందుకున్న వారికి జ్ఞాపకార్థంగా మిగిలిపోవాలి. అలాగే పరమందున్న తండ్రి కూడా జ్ఞాపకార్థంగా మిగిలిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా కానీ మనం నడుచుకోగలిగితే, ఆ రీతిగా భక్తి మనం చేయగలిగితే, నిజంగా నిజంగా దేవుడు ఎవరెవరైతే భక్తి దేవుని దృష్టిలో జ్ఞాపకార్థంగా మిగిలిపోయిందో వాళ్ళందరినీ కూడా దేవుడు విడిచిపెట్టలా. దేవుడు దానికి తగిన ప్రతోపకారాన్ని వాళ్ళకి చేస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా జ్ఞాపకార్థంగా మిగిలిపోయింది కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు నీవు ఉప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. ఎందుకు పిలిపించాలి? అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పేతురును తన ఇంటికి ఆహ్వానించడానికి గల కారణం ఏంటి? మనకి అంటే ఇక్కడ భక్తి పరుడే, ధర్మ కార్యాలు చేసిన వాడే అయినప్పటికీ సరే ఆ కొన్నేళ్ళి తెలుసుకోవలసినవి, అనుభవించవలసినవి ఇంకా మిగిలి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు కొన్నేళ్ళి భక్తిపరుడు తన ఇంటి వారందరిని కూడా భక్తి బాటలు నడిపిస్తున్నాడు. దేవునికి జ్ఞాపకార్థంగా ఉండే ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఏంటి ఆయనకి కొరత? ఏంటి పేతురు తన ఇంటికి పిలుచుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, కొన్నేళ్ళకి తెలియని అనేకమైన విషయాలు సేవకుడిగా పేతురు మనకు కనబడుతున్నాడు. ఆ పేతురు ద్వారాగా కొన్నేళ్ళు తెలుసుకోవడానికి పేతురును తన ఇంటికి ఆహ్వానించమన్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారో వారిలో ఉన్నటువంటి ఇంకా కొన్ని లోట్లు ఏవని అవి కూడా
తన సేవకుల ద్వారా ఏం చేస్తాడంటే ఫిలప్ చేస్తాడండి వాటిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అనేక విషయాలు కొన్నేళ్ళకు తెలియనటువంటి అనేక విషయాలు పేతురు ద్వారా దేవుడు ఏం చేశాడు, తెలియజేశాడు. తెలియజేసి ఒక మాట అది చదివిస్తాను చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు మనం అది చదువుకొని ముగించేసుకుందాం. 10వ అధ్యాయము ఆ 29వ వచనం నుంచి చదవండి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తము నన్ను పిలవనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నాడని వారితో చెప్పెను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు తరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నేను చూడండి, దేవుడు దర్శనమందు కొర్నేలికి ఏమైతే కనబడ్డాడో, ఏ విధంగా చెప్పాడో చెప్పిన దాని ప్రకారంగా పేతురుని పిలిపించడం జరిగింది. జరిగించిన తర్వాత వచ్చినప్పుడు ఏమైందంటే వెంటనే నిన్ను ఏం చేశాను, నేను పిలిపించి తిని. హల్లెలూయా. ఎప్పుడు పిలిపించాడండి? దర్శనమందు కొర్నేలికి ఎప్పుడైతే దర్శనమందు దేవుని దూత కనబడి, ఇదిగో చర్మకారుని ఇంట, సీమోన్ అనబడినటువంటి చర్మకారుని ఇంట పేతురు అనబడిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పిలిపించు. ఎందుకు ఏంటి అని కూడా చెప్పాడా? పిలిపించు అంతే. అనంగానే ఎందుకు ప్రభువా, ఏంటి కథా కావలసిన ఏంటి అసలు, ఎందుకు పిలిపించాలి? ధర్మకార్యాలు చేస్తున్నాను కదా, భక్తిపరుని కదా, ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నాలో ఏంటి కొరత? ఏం కొరతుంది ప్రభా, ఎందుకు ఆయన పిలిపించాలి? ఆయనకు తెలిసిందేంటి, నాకు తెలియదేంటి అని బదులు కూడా ప్రశ్నించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఫోన్ చేసి రండి అన్నాను అనుకోండి, ఎందుకు, కారణం ఏంటి, ఎప్పుడు రమ్మంటారు, ఎన్నింటికి రమ్మంటారు, పొద్దున్న రమ్మంటారా, మధ్యాహ్నం రమ్మంటారా, సాయంత్రం రమ్మంటారా, ఎన్ని ప్రశ్నలు వేసి దాని అంతకి ఒక క్లియరెన్స్ అనేది పొందుకొని అప్పుడు అనుకున్న టయానికి తర్వాత వస్తారు. ఎప్పుడు వస్తారు వీళ్ళు? మళ్ళీ టయానికి రారు. వస్తే వాళ్ళ మెసేజ్ ఏమవును, అమ్మ మీరందరూ మంచోళ్ళే, 1-6 తగులుతారు నాకు, అలా నిలబెట్టి నీళ్ళు తాగిచ్చేస్తారు. కొంతమంది పడుకోబెట్టి కూడా తాగిచ్చేస్తారు. నా పనులన్నీ ఆపుకుని కూర్చుంటా నేను, వస్తారని చెప్పి. తీరా చేత వాళ్ళ పనులన్నీ ముగించుకుని వస్తారు, నా పనులు ఆపేసి. నేను అంటా ఉంటాను, నాకు నీ ఒక్క కుటుంబం కాదు నాన్న, నాకు దేవుడు అప్పగించిన కుటుంబాల మీద నా బాధ్యత, నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి అని చెప్తా. అలా అనుకుంటారు, మాకే పాదిరి గారు ఈయన, మా ఇంటికే పాటర్ గారు, మా ఇంటికి మాత్రమే అన్నట్టుగా ఏం చేస్తారంటే అలాగ ప్రేమిస్తూ ఉంటారు నన్ను. మీ ప్రేమకు వందనాలు, నా ప్రేమను కూడా అర్థం చేసుకోండి. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏం మాట్లాడలేదండి, వెంటనే దేవుడికి స్తోత్రం, నిన్ను పిలిపించి తిని. ఇక్కడ చూడండి అంటున్నాడు, నిన్ను పిలిపించి తిని, తర్వాత వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది. దేవుడికి స్తోత్రం. ఎందుకు వచ్చారు బాబు అన్న మనసు దేవుడి బిడ్డలుగా మనకి ఎన్నడూ ఉండకూడదండి. దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చుట నీకు మంచిది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు, ఎవరు కాదు, ఒక దైవ సేవకుడు యేసన్న గారు. యేసన్న గారు దేవుడు ప్రేరేపిస్తే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లి చెప్పింది కదా, అయ్యా నేను పనుల ఒత్తిడిలో ఉన్నాను కాబట్టి రేపురా అంటే, కాదమ్మా దేవుడు ఎందుకో మీ ఇంటికి వెళ్ళమన్నాడు, వచ్చానమ్మా అంటే, అయ్యా మీరు వచ్చింది బాగానే ఉంది కానీ నాకు మాత్రం తీరిక లేదయ్యా, నీ పనుల ఒత్తిడిలో ఉన్నానని చెప్పి వచ్చిన దైవ సేవకుడు ఏం చేసిందంటే, ఎంత చెప్పిన వినుకోకుండా తిప్పి పంపించేసింది. ఆ రోజు రాత్రే తన ఏకైక కుమార్తె ఏమైందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకొని, అయ్యా మీరు వస్తుంటే ఎందుకు వస్తున్నాను, అనవసరంగా నా కూతురు నేను చంపుకున్నాను, ఒకవేళ దైవ సేవకుడు ద్వారాగా నాకేం తెలియజేసేవాడు, లేకపోతే నా కూతురుతో ఏం మాట్లాడేవాడు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుందంటండి. కొంతమంది వెళితే అంటారు, అయ్యగారు ఎందుకు వచ్చారు ఈ టైంలో అంటారు నన్ను. కనీసం వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తే బాగుండేది కదా. కొన్ని సందర్భాలు ఎందుకు వస్తానో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతానో తెలీదు, ఎందుకు వద్దంటానో తెలీదు, ఏమో నాకే తెలీదు. కొన్ని వద్దు అనేవి కూడా ఎంతమందికి ఎన్ని మేలు చేసినాయో. వాళ్ళు అనుకున్నారు, అయ్యగారు వచ్చారు ఈరోజు ఈ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు పాపం పగటి కాలంలో రాత్రి కాలంలో అనేవాళ్ళు. నేను వాటన్నిటి మీద బురద జల్లేసేవాడిని. జల్లేసి ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అనుకున్నాను. ఆ టైంలో వాళ్ళు ఎన్ని కొనుక్కుతారు కదా. కానీ ఎందుకు అలా జరుగుతూ తెలియదు. ఒక కుటుంబంలో అలా జరిగింది. 8 లక్షల రూపాయలు బయటపడ్డారు వాళ్ళు. ఎంత? ఒక్కరోజు వాయిదా వేసినందుకు ఎంత కలిసి వచ్చింది వాళ్ళకి. లేకపోతే జెండాపై కపిరాజు, మళ్ళీ దానికి ఏం పేరు వచ్చేది, అయ్యగారే ఇప్పించారు, అయ్యగారే మా వెంట ఉన్నారు అని నా నెత్తి మీద శతగోపురం పెట్టేవాడు. ఒక్కరోజు పెండింగ్ పెట్టినందుకు దేవుడు 8 లక్షల పైచీలుగా తప్పించాడండి. లేకపోతే బుక్ అయిపోయేవాళ్ళు, నన్ను కూడా బుక్ చేసేవాళ్ళు. అలా కొన్ని తప్పించేస్తూ ఉంటాడు దేవుడు. ఈరోజు అక్కడ అంటున్నాడు కొన్నేది, నువ్వు నా ఇంటికి వచ్చుట, చెప్పండి అందరూ చెప్పాలి, మంచిది. ఓకే సర్లే చదవండి, తర్వాత చదవండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై, ఏమన్నాడు చూడండి, ఎందుకు పిలిపించాడో, ఎందుకు పిలవమన్నాడో ఇక్కడ కొన్నేళ్ళు చెప్తున్నాడు కదా. ఏమన్నాడు, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు, ఆగండి, సేవకుడు చెప్పే మాటలు వినే స్థలం ఏంటి తెలుసా? అక్కడ కొన్నేళ్ళు అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడంటే మేమందరము కూడా దేవుని ఎదుట ఉన్నాము. ఈరోజు దేవుడి మందిరం అనేది దేవుడు ఉండే స్థలం. అది సేవకుడు ద్వారాగా బోధించే ప్రతి బోధ ఆ యొక్క వినే స్థలం ఏదైతే బోధించే స్థలమైనా వినే స్థలమైనా అది దేనికి సంబంధించిన దేవుడు ఉండే స్థలం. అది మీతో దేవుడు సెలవిచ్చిన మాటలు వినడానికి మేము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళారా, మనమందరము కూడా ఎవరి ఎదుట కూడి ఉన్నామని ఎరగాలి. చెప్పండి, ఎవరి ఎదుట? అది గుర్తిస్తే మనకు నిద్రలు రావు. అది గుర్తిస్తే టైం వెంక చూడం. జగన్ దగ్గరికి వచ్చి నాకు టైం అయిపోతుందని వెళ్ళిపోతారు ఎవరైనా? లేకపోతే ఎవరైనా ఒక ప్రముఖమైన వ్యక్తి వచ్చినప్పుడు కూర్చుని ఆయన ఎదుట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ప్లీజ్ అయ్యగారు రేపు మాట్లాడుకుందాం. మొత్తం మన గోడంతా చెప్పుకొని పోము, మళ్ళీ ఆయన దగ్గర నుంచి సెలవు పుచ్చుకునే దాకా వదిలిపెట్టం. ఆయన దగ్గర నుంచి ఏదైనా సంతకం కావాలా? అమ్మా నాకు టైం లేదమ్మా అన్నా కానీ, అయ్యా ప్లీజ్ 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 కూర్చొని మన గోడంతా చెప్పుకొని వెళ్తామే. అలాగైతే ఇక్కడ అంటున్నాడు, కొన్నేళ్ళు అంటున్నాడు, మేము దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ కూడుకుంటున్నామో, ఎక్కడ కూడి ఉన్నామో అనే సంగతి మీకు తెలిస్తే దేవుని సన్నిధికి దూరం కారండి. హల్లెలూయా. సెలవిమని చెప్పాడు. అంతే, కొన్నేళ్ళకు తెలియనటువంటి అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు
పేతురు ద్వారాగా ఈ 10వ అధ్యాయము 34వ వచనము నుండి 44వ వచనం వరకు తెలియజేశాడు. హల్లెలూయా. ఏం తెలియజేశాడో, ఏం చెప్పాడో ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మొత్తం మీద అక్కడ ఉన్నాయండి ఒక 10 విషయాల దాకా ఏమున్నాయి. అవన్నీ మీకు పేతురు ద్వారాగా కొన్నేళ్ళకి ఏం తెలియజేశాడో దేవుడు అనేది 10 విషయాలు ఏమున్నాయి. ఎప్పుడైనా దేవుడు కృప చూపిస్తూ మీకు తెలియజేస్తా. హల్లెలూయా. అంతే, ఎప్పుడైతే పేతురు ద్వారాగా పలికిన ప్రతి మాట కొన్నేళ్ళి హృదయపూర్వకంగా విన్నాడు. చూడండి 44వ వచనం. పేతురు ఈ మాటలు విని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వారి అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అక్కడ ప్రత్యేక ప్రార్థన ఏం జరగలే. ఇంకా అక్కడ ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరామము లేనట్టు ప్రార్థన ఏం జరగల. ఒక మాట చెప్తానండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేవుడి ఆత్మవించినట్లు చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసయుతమైన ప్రార్థన మనిషిని, రోగిని స్వస్థపరచడం మాత్రమే కాదు, అవసరమైతే స్వస్థపరిచిన రోగి మీదకి దేవుడి ఆత్మ కూడా బలంగా దిగి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే విన్న వారందరి మీదకి, ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి ప్రార్థించడం కాదు, విన్న వాళ్ళందరి మీదకి ఏం దిగి వచ్చిందంట? దేవుని యొక్క బలమైన ఆత్మ దిగి వచ్చిందంటండి. ఈరోజు నువ్వు ఎలా కూడుకోవాలి తెలుసా? దేవుడి ఆత్మ బలంగా నిన్ను తాకి రీతిగా దేవుని సన్నిధిలో వాక్యం వినే విషయంలో కూర్చొని వినాలి. నువ్వు ఎలా పడితే అలా కూర్చోవడం కాదు. నేను అంటాను, అక్కడున్న ప్రజల మీద దేవుడి ఆత్మ దిగింది. ఈ రోజున అంటాను, ఇక్కడ నువ్వు కూడుకునే ఈ స్థలంలో నీ మీద దేవుడు అభిషేకం దిగాలి. ఆ అభిషేకం అనేది నువ్వు ఏ పరిస్థితుల్లో కలిగి ఉన్నావో, ఎలాంటి బలహీనతలు ఉన్నావో, ఏ విధమైన వ్యాధితో బాధపడుతున్నావో, ఎలాంటి సమస్యలు ఉన్నావో, వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన ఒక అభిషేకం నీ మీదకు దిగి రావాలి. అలాగ సిద్ధపడి దేవుడు వాక్యం వినే మనసు కలిగి నువ్వు ఇక్కడ కూర్చోవాలి. హల్లెలూయా. అక్కడ కూర్చొని దేవుడు వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా దేవుడి ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారంట. అంత ఉందండి దేవుని సన్నిధికి విలువ. అంత కార్యాలు జరుగుతాయండి దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు వచ్చే విధానము, కూర్చునే విధానము, వినే విధానములోనే ఆధారపడి ఉంటుందండి దేవుడి కార్యం అనుభవించేది. అర్థమవుతుందా? ఆశతో వస్తున్నావు, ఆసక్తితో వస్తున్నావు, ఆతృతతో వస్తున్నావు, పరుగు పరుగున వస్తున్నావు. ఏం ఫలితం పొందుకుంటున్నామా? కార్యం చూడగలుగుతున్నామా? విడుదల అనుభవిస్తున్నామా? కోరుకున్న కోరికను దేవుని యొద్ద నుంచి తీర్చుకోగలుగుతున్నామా? ఎందుకు తీరట్లా? ఎందుకు జరగట్లా? కారణం ఏంటి? ఒకసారి పరీక్షించుకోండి. మిమ్మల్ని పరీక్షించుకోండి. ఆ పరీక్షల్లో, పరిశీలనలో తేలింది ఏదైతే ఉందో అది యేసు నామములో తుడిచివేయబడును గాక మీ జీవితాల్లో. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరికీ వరకు నీ సన్నిధి మాతో కూడా ఉంచి, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మంచి నేలను పడిన విత్తనాల వల్ల ప్రతి జీవితంలో నూరంతులుగా ఫలించునుగాక, ఫలభరితముగా వారి జీవితాలు ఉండునుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.